గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః, శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః. అయితే భగవతానుగ్రహం చేత మనం అందరం కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో అమ్మవారికి ప్రతిరోజు కూడా ఏ రకంగా పూజ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూసి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రతి ఇంట్లోనూ కూడా ఈ దసరా సందర్భంగా 10 రోజులు కూడా అమ్మవారిని ఇంట్లో నిలబెట్టుకోవడము, ఇంట్లో పూజ చేసుకోవడము లేదా ఒక దీక్ష చేయడము చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి వచ్చే సమస్య ఏమిటంటే కనుక ఈ సమయంలో పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడము, లేదా పూజారులు కానీ బ్రాహ్మణులు కానీ లభించక పూజ చేసుకోవడానికి మంత్రాలు రాక ఇబ్బంది పడేవారు చాలామంది ఉంటూ ఉంటారు. చాలామంది ఇతర దేశాల్లో ఉండేవారు కూడా అక్కడ వాళ్ళకి పూజ చేసుకోవాలని ఉన్నా ఎలా చేసుకోవాలో తెలియక లేదా పూజారులు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరూ కూడా మీ ఇంట్లోనే ఈ యొక్క దసరా 10 రోజులు కూడా అమ్మవారికి ఏ రకంగా ఉదయము సాయంకాలము పూజ చేసుకోవాలో లేదా దీక్షాపరులు ఏ రకంగా పూజ చేసుకోవాలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ వీడియో తయారు చేద్దామనే ఉద్దేశంతో చక్కగా ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని చక్కగా ఈ పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ పూజని భవానీ దీక్షలు చేసేటటువంటి వారు కూడా ఈ రకంగా పూజ చేసుకోవచ్చు. దంపతులు లేకపోయినా సింగిల్గానైనా సరే భవానీ మాల వేసుకున్న వారు కూడా ఈ రకంగానే పూజ చేసుకోవచ్చు. ఇంట్లో దంపతులు చేసుకోవచ్చు లేదా సింగిల్గా ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఈ రకంగానే పూజ చేసుకోవచ్చు. అయితే చిన్న గమనిక ఏమిటంటే ఎవరికైతే పూజారులు దొరకరో ఇతర దేశాల్లో ఉంటారో అలాంటి వారు మాత్రమే ఈ వీడియో ద్వారా పూజ చేసుకోండి. భగవంతుడి దేవుల పూజారులు దొరికితే కనుక వాళ్ళని పిలిపించే చేసుకోండి. ఎందుకంటే బ్రహ్మ లేనటువంటి పూజ పని చేయదు అని. కాబట్టి చక్కగా మీరందరూ కూడా ఆ రకంగా ఈ పూజ చేసుకునే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ముందుగా పూజకు కావలసినటువంటి సామాగ్రిని నేను చెబుతాను. దాన్ని సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు పూజా సామాగ్రిని చెబుతున్నాను వినండి. ముందుగా అమ్మవారికి ఇలాంటి చిత్రపటం ఏదైనా దుర్గా అమ్మవారి చిత్రపటం సిద్ధం చేసుకోండి. అమ్మవారి ఫోటోకి కాస్త ఇలాంటి పూలదండ ఏదైనా వేయండి. అలాగే దీపారాధన సిద్ధం చేసుకోండి. అంటే ఒక కుందిలో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు కానీ అంతకన్నా ఎక్కువ ఒత్తులు కానీ వేయొచ్చు. కనీసం 3 ఒత్తులు వేయాలి అని. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఈ 9 రోజులు దీక్ష చేసేటటువంటి వారు అఖండ దీపం పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ అఖండ దీపం పెట్టుకునే ఉద్దేశం ఉంటే కనుక ఈ యొక్క దీని స్థానంలో మీరు ఒక మట్టి పాలకి తెచ్చుకొని కింద కాస్త ధాన్యం పోసి దాని మీద మట్టి పాలకి పెట్టి దాంట్లోనే ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ లేదా అధమాధమం కొబ్బరి నూనె కానీ వేసి దాంట్లో ఒక ఒత్తి పొడుగు ఒత్తి వేసి అది అఖండ దీపంగా సిద్ధం చేసుకోండి. అఖండ దీపం వెలిగించిన తర్వాత 9 రోజులు కూడా దాన్ని కాపాడుకోవాలి, ఆరిపోకుండా చూసుకోవాలి. ఆ ఉద్దేశం ఉంటేనే పెట్టుకోండి. మామూలుగా ఇళ్లలో అఖండ దీపం అంత అవసరం అయితే కాదు. చక్కగా ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు ఇలాంటి దీపం పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి కుందులో కాస్త నెయ్యి కానీ వేసుకుని కనీసం 3 ఒత్తులు అంతకన్నా ఎక్కువ ఎన్నైనా వేయొచ్చు. వేసుకుని ఆ రకంగా దీపారాధన సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత ఇలాగా పంచపాత్ర ఉద్దరణి అరివేణము సిద్ధం చేసుకోండి. అలాగే వేరేగా ఇంకొక వేరే చెంబులో నీళ్లు సిద్ధం చేసుకోండి. అంటే ఇది కలశ అవుతుందన్నమాట. ఆచమనం చేసినటువంటి నీళ్లు ఎంగిలి నీళ్ళు అవుతాయి. అవి పూజకు పనిచేయవు, నైవేద్యానికి పనిచేయవు. కాబట్టి మనం వేరేగా ఇంకో చెంబులో నీళ్ళతోటి కలశారాధన చేసుకుని ఈ నీళ్ళతోటి దేవుడికి అభిషేకం కానీ లేకపోతే మనం దేవుడికి నైవేద్యం పెట్టడం కానీ చేస్తామన్నమాట. అందుకని ఇలా వేరే చెంబుతో నీళ్ళు కూడా పెట్టుకోండి. అలాగే గంధం ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే అక్షతలు, పసుపు అక్షతలు ఆవు నెయ్యితో కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే మంచి కుంకుమను సిద్ధం చేసుకోండి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కలిపినటువంటి పంచామృతాలు ఇలా గ్లాసులు సిద్ధం చేసుకోండి. అలాగే 2 తాంబూలాలు అంటే 3 తమలపాకులు 2 పాకులు చొప్పున 2 తాంబూలాలు, ఓ 4 చిల్లర పైసలు, ఓ 4 తమలపాకులు ఎక్స్ట్రాగాను. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసుకోండి, సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు వినాయకుడి పూజలో వస్త్రాల కింద ఇలా పత్తితోటి ఇలా పసుపుతో తడిపి 2 వస్త్రాలు సిద్ధం చేసుకోండి. ఒక యజ్ఞోపవీతాన్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరాన్ని బెల్లను సిద్ధం చేసుకోండి. ఒక అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. వాయించడానికి గంట సిద్ధం చేసుకోండి. అలాగే హారతి ఇచ్చుకోవడానికి ఇలాంటి స్టాండ్ సిద్ధం చేసుకోండి. అలాగే ఒక 4 అగరబత్తులను ఒక కైవత్తి. ఈ కైవత్తి అంటే ఏంటంటే ఒక అగరబత్తికి ఇలా పత్తి చుట్టి ఈ పత్తిని కాస్త నూనెలో కానీ నేతిలో కానీ తడిపి ఉంచుకోండి. ఇది ఏంటంటే మనం మొట్టమొదటి అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదు. కాబట్టి ముందుగా మనం ఈ కైవత్తిని వెలిగించి దీనితో దీపారాధన చేస్తామన్నమాట. అందుకని ఇలాంటి కైవత్తిని సిద్ధం చేసుకోండి. అలాగే బెల్లం ముక్కలు కూడా సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి ఈ రకంగా పళ్ళిలో బియ్యం సిద్ధం చేసుకోండి. అలాగే విడి పువ్వులు కాస్త మీ పెరట్లో దొరికే అన్ని రకాల పువ్వులు కూడా చక్కగా ఈ రకంగా సిద్ధం చేసుకోవచ్చు. అలాగే నైవేద్యానికి కాస్త అరటిపళ్ళు ఇలాగే ఏమైనా మీకు నచ్చినటువంటి పళ్ళు, అలాగే మీరు ఏదైనా పిండి వంటలు ఏమైనా చేస్తే పులిహార లాంటివి కానీ రకరకాల పిండి వంటలు ఏమైనా చేస్తే అవి కూడా మీరు పెట్టుకోండి. అలాగే పూజలో కొట్టడానికి ఒక కొబ్బరికాయ నీళ్లు పట్టడానికి ఒక గిన్నె, అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది ఏదైనా ఒక చాకు కత్తో సిద్ధం చేసుకోండి.
ఇవన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఒక తమలపాకు తీసుకుని ఆ తమలపాకుని ఈ బియ్యం పళ్ళెల్లో ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, తయారు చేసినటువంటి వినాయకుడు, ఈయన్ని ఈ యొక్క బియ్యం పళ్ళెల్లో తమలపాకు మీద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ యొక్క గణపతికి కుంకాన్ని బొట్టు పెట్టండి అమ్మా. అలాగే మీలో ఎవరైనా సరే కుంకుమని బొట్టు పెట్టుకోకపోతే, మగవారైనా సరే ఆడవారైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి. ఇంకో ముఖ్యంగా మనకి ఏమిటంటే, ఏమండి దంపతులే చేసుకోవాలా అని అనుమానం. అక్కర్లేదండి, అవకాశం ఉంటే దంపతులు చేసుకోండి. లేనివారు సింగిల్గా, చిన్న పెద్ద ముసల ఎవ్వరూ తేడా లేదు, అందరూ కూడా సింగిల్గానైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా దీపారాధన చేయండి. ముందు ఏం చేస్తారంటే, అగ్గిపెట్టెతోటి ఈ కైవత్తుని వెలిగించండి. ఈ కైవత్తు ముందుగా కొంచెం నూనెలో ఇలా తడుపుకుంటే బాగుంటుంది. వెలిగించండి, సరిపడుకోమ్మ. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మహినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. వెలిగించండి దీపారాధన. అలాగే ఈ దీపం వెలిగించిన తర్వాత మీలో ఎవరికైనా సరే ఈ 10 రోజులు కూడా దీక్ష చేస్తూ అఖండ దీపం పెట్టుకునే ఉద్దేశం ఉంటే అది కూడా మీరు సిద్ధం చేసుకున్నట్లయితే ఈ దీపం వెలిగించిన వెంటనే దానిని కూడా వెలిగించండి. అది ఏదైనా ఓ వారకు పెట్టుకోవచ్చు, ఓ మూల పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎదురుగుండా పెట్టాలని రూల్ ఏమీ లేదు. కాబట్టి పెట్టుకుని కుదిరితే దాన్ని కూడా వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం కుందికి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం మహినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమా నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ఆ దీపం దగ్గర 2 నక్షత్రాలు వేసి ఒక పుష్పాన్ని కూడా వేయండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి చక్కగా ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్ళు మగవారి చేతిలో పోసుకుని తాగండి. తర్వాత మీ ఆడవారి చేతిలో పోయండి. అలాగే మీ పక్కన ఏమైనా సంతానం ఉంటే వాళ్ళకు కూడా పోయండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం పృద్యమనాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు ఆచమనం చేసిన చెంబు ఉంది కదా, ఈ చెంబులో ఉద్దరం తీసి వేరే చెంబులో వేసుకుని ఈ చెంబుని వెనకాలకు పెట్టేసుకోండి. దీంతో మీకు పని ఏమి లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆచమనం చేసాం ఎంగిలైపోయింది కాబట్టి ఇంకా అది మనం వాడకూడదు అనమాట. ఇప్పుడు వేరే చెంబు ఉంది కదా, ఇది అలా దగ్గర పెట్టుకోండి. ఈసారి ఇప్పుడు ఏం చేస్తారంటే పుష్పాలు దగ్గరగా పెట్టుకోండి, ఎదురుగుండా పెట్టుకుని ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కొంచెం అక్షతలు ఇలా 3 వేళ్లతోటి గణపతి దగ్గర పూజ చేయండి. చూపుడు వేలు చిటికిన వేలు పూజకి పని చెయ్యవు, మధ్యలో 3 వేళ్లతోటే ఇలా గోముఖంగా పెట్టుకుని పూజ చేయాలన్నమాట. పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య 2 నక్షత్రం మీ ఆడవారి ఎడమ పక్కకు వేసేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే
మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధినామ సంవత్సరం అని చెప్పాం. మీరు ఏ రోజైతే ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు ఇక్కడ చెప్పుకోండి. మీ పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఉంటుంది. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే శుక్లపక్షే ప్రతిపతిథౌ వాసరః. ఇక్కడ మేము ప్రతిపతి అంటే పాడ్యమి రోజు తిథి చెప్పాం, అంటే మొట్టమొదటి రోజు అనమాట. మీరు మొట్టమొదటి రోజు అయితే పాడ్యమి చెప్పుకోండి, ప్రతిపతితో చెప్పుకోండి. రెండో రోజు అయితే ద్వితీయాయాం, మూడో రోజు అయితే తృతీయాయాం, అలాగే ఏంటంటే చతుర్థ్యాం, అలాగే పంచమి అయితే పంచమి, షష్ఠి అయితే షష్ఠి. ఇలాగా మీరు ఏ రోజైతే పూజ చేసుకున్నారో ఆ తిథి ఏమిటో ఆ తిథి ఇక్కడ చెప్పుకోండి. అలాగే ప్రతిపతితో వాసరః వాసరస్తు. మొట్టమొదటి రోజు ఈ సంవత్సరం గురువారం వచ్చింది కాబట్టి మేము గురువాసరే అని చెప్తున్నాం. కాబట్టి మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క రోజు పేరు అక్కడ చెప్పుకోండి. ఆదివారం అయితే ఆదివారము, సోమవారం అయితే సోమవారం చెప్పుకోండి, మంగళవారం అయితే మంగళవారం చెప్పుకోండి. ఈ రకంగా చెప్పుకొని వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం శుభతితో శ్రీమాన్ శ్రీమతః గోత్రః. అయ్యా మీ గోత్రం అలాగే మీరు కూడా మీ గోత్రాలు పేర్లు అలాగే మీ యొక్క పిల్లల పేర్లు కూడా చెప్పుకోండి. చెప్పిన తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ అఖండ వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం. అలాగే మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే కనుక ఆ కోరికలు ధర్మపరమైన కోరికలు ఏమున్నా సరే ఆ కోరిక నెరవేరాలి అని ఇక్కడ మనసులో సంకల్పం చేసుకోండి. చెప్పండి. మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ దేవి శరన్నవరాత్ర మహోత్సవ శుభసమయే శ్రీ కనకదుర్గాంబ దేవత ప్రీత్యర్థం అస్మిన్ దివసే శ్రీ కనకదుర్గా పరాంబిక దేవత పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఈసారి మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, అక్కడ పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. సింగిల్గా ఒంటరిగా చేసుకునేవారు ఎవరికి వారు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెంబుకి 3 చోట్ల గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. గంధం రాయండి 3 చోట్ల. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితా. కలశే గంధ పుష్ప అక్షతా నిక్షిప్య. ఆ కలశలో ఓ పుష్పం గంధంలో ముంచండి, ఆ పుష్పం వేసేయండి. అలాగే 2 అక్షతలు కూడా వేయండి. కలశే గంధ పుష్ప అక్షతా నిక్షిప్య వేసేయండి. చెయ్యి మూత వేయండి, అలాగే కుడి చెయ్య. హస్తేనాచ్ఛాద్య ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శిరోవర్మ విగా ఆహతే అభిద్రోణ కణిక్రదతు ఓమాపో వా యుదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావ ఆపః పశవ ఆపో అన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుశ్యాపో జ్యోతిగుశ్యాపో యజోగుశ్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప. ఓం. చాలు. ఈసారి బ్రొటకన వేలుతో శ్రీకారం చుట్టండి అందులో ఆ చెంబులో, లేదా పుష్పంతో శ్రీకారం చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి పుష్పంతో. దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళందరి మీద జల్లండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈ కలశారాధనలో ఉండే అంతరార్థం ఏమిటంటే మనం మంత్రాల ద్వారా
ఈ భూమండలంలో ఏవైతే నదులు జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క కలశలోకి రమ్మని మంత్రాల ద్వారా ఆహ్వానం చేసామన్నమాట. అంటే ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పవిత్ర గంగా జలాలతో సమానం. ఆ నీళ్లు ఎప్పుడైతే మనం జల్లుకున్నామో పూజా ద్రవ్యాల మీద చల్లామో ఇవన్నీ కూడా పవిత్రమయ్యాయి, మనం కూడా పూజ చేసుకోవడానికి పవిత్రులమయ్యేమో అని అర్థం అనమాట. ఇప్పుడు కలశారాధన పూర్తయింది కాబట్టి ఇప్పుడు మనం గణపతి పూజ చేసుకుందాం. ముందుగా పసుపు వినాయకుడికి పూజ చేసుకోవాలి. ఈ పూజ అయ్యాక అప్పుడు మనం అమ్మవారి పూజ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఓ పుష్పం పూజ నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయథా స్థానముపహ్వయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం హరిద్రబింబే మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. గణపతి దగ్గర వేసేసేయండి. 2 అక్షతలు వేయండి. స్థిరోభవ వరదోభవ స్థాపితో భవ మమ అనుకోండి. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. అక్షతలు పూజ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఈ ఉద్ధరణ ఉంది కదా, ఈ ఉద్ధరణని ఇలా నీళ్లు తీసుకుని గణపతికి ఇలా చూపించి ఇలా 3 సార్లు వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయో పాద్యం సమర్పయామి అంటే కాళ్ళు కడిగినట్టు అనమాట. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటే చేతులు కడిగినట్టు అనమాట. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి అంటే స్వామివారికి ఆచమనం చేయించినట్టు. స్నపయామి ఈసారి ఇక్కడ పంచామృతాలు ఉన్నాయి కదా, పంచామృతాల్లో పుష్పం వేసి పంచామృతాలు ఫస్ట్ చల్లండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోపశ్వతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వోయ సక్షయాయ జన్మథ ఆపో జనయథాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఈసారి మామూలు నీళ్ళు కూడా చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఈసారి వస్త్రాలు తయారు చేసుకోమన్నాను కదా పసుపుతోటి. ఈ వస్త్రాలు 2 తీసుకోండి. తొలకొకటి తీసుకోండి. ఒకటి పనిచేయదు, 2 ఉండాలన్నమాట. ఒకవేళ మీరు వస్త్రాలు చేయలేదనుకోండి, పుష్పం కానీ అక్షతలు కానీ పట్టుకు నమస్కారం చేయొచ్చు. అసలు వస్త్రాలు పట్టుకోండి. ఓం అభివస్త్ర ఆసవసనాంజరుషాభిదేను శుద్ధుగా పుయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వేసేసేయండి గణపతి దగ్గర. ఈసారి వస్త్రాలు లేకపోతే అక్షతలు కూడా వేసి అక్షతాం సమర్పయామనుకోండి. వస్త్రాలు అంటే వస్త్రాలు వేసేయండి. అలాగే యజ్ఞోపవేతం ఉంది కదా తయారు చేసుకోమన్నాను, ఆ యజ్ఞోపవేతం పట్టు నమస్కారం చేయండి. యజ్ఞోపవేతం లేని వాళ్ళు కూడా, తయారు చేయలేని వాళ్ళు కూడా అక్షతలు కానీ పుష్పం కానీ పట్టు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేతం సమర్పయామి. యజ్ఞోపవేతం వేసేయండి. లేని వాళ్ళు యజ్ఞోపవేతం అక్షతలు వేసి యజ్ఞోపవేతార్థం అక్షతార్థం సమర్పయామి అనుకోండి. ఈసారి పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి గణపతి దగ్గర. గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతయే నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం అక్షతయే పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేలతోటి కొంచెం అక్షతలు పూజ చేయండి స్వామివారి దగ్గర. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః షోడశనామభిః పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి 2 అగరబత్తులు వెలిగించండి. ఈసారి అగరబత్తుల పొగ చూపించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యై నానాగంధే సుసంయుత ఆగ్రే యస్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యదాం. శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. పక్కన గుచ్చేసుకోండి అగరబత్తులు. ఈసారి దీపానికి నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయువజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే
త్రాహిమ అనర్గాత్ ఘోరాద్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి ఈ పసుపు వినాయకుడి దగ్గర 2 అరటిపళ్ళు పెట్టుకుని, ఇప్పుడు ఒక బెల్లం మొక్కని గణపతి దగ్గర పెట్టుకుని, ఒక 2 అరటిపళ్ళు గణపతి దగ్గర కుడి పక్కన తమలపాకు వేసుకుని, తమలపాకు మీద బెల్లం మొక్క 2 అరటిపళ్ళు పెట్టి, ఆ పుష్పంతో ఆ బెల్లం మొక్క మీద అరటిపళ్ళ మీద నీళ్ళు చల్లండి. ఓం ప్రోక్ష్య పరిశిక్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం గుడోపహార సహిత కదిలీపలే నైవేద్యం సమర్పయామి. ఆ పుష్పంతో ఒక 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రథమ రూపాయ నమః. ఓం ద్వితీయ రూపాయ నమః. ఓం తృతీయ రూపాయ నమః. ఓం చతుర్థ రూపాయ నమః. ఓం పంచమ రూపాయ నమః. హస్తో ప్రక్షాళయామి. మళ్ళీ ఉద్ధరంతో నీళ్ళు అలా చూపించే 5 సార్లు వదిలిపెట్టండి. అలాగా స్వామివారికి చూపించే 5 సార్లు. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః. చాలు. తాంబూలం. ఈసారి 2 తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేసేయండి. ఓం పూగి ఫలైచ కర్పూర ఎర్నాగవల్లి. ఈ పక్కన పూగి ఫలై ముచ్చికి మీ వైపు ఉండాలన్నమాట. పూగి ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లిదలేర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యదాం. శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి. అలాగే గంట వాయించుకోండి. ఓం సమ్రాజం జపరాజం జాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతి నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేలచకు జల్లి కళ్ళగద్దుకోండి. ఇలా ఇచ్చేయండి. కళ్ళగద్దుకోండి. హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్తరిషిధారయా. ఈసారి చిల్లర పైసలు ఉన్నాయి కదా, తలుకో చిల్లర పైసా, తలుకో పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేంద్రగణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. వేసేయండి అలా గణపతి దగ్గర. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. లెంపలు వేసుకోండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మా అమ్మత్వా క్షమస్వ గణాధిప. శ్రీ మహాగణాధిపతి నమః. అపరాధ నమస్కారం సమర్పయామి. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పోజితం యాదేవా పరిపూర్ణం తదస్తుతే. సింగిల్గా ఉండేవాళ్ళు ఎవరికి వాళ్ళే అక్షతలు నీళ్ళు వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. అలాగే పుష్పం ఆడవారు తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఇందులో పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఈ పసుపు వినాయకుడిని తీసి అమ్మవారి దగ్గర చిత్రపటం దగ్గర పెట్టేసేయండి. ఈ బియ్యం పళ్ళెం పక్కకు పెట్టేసుకోండి. బియ్యం పళ్ళెం ఏం చేయాలంటే ఇవి మీరు వాడుకోకూడదు. మీరు ఏం చేయాలంటే మీ పురోహితులకు కానీ మీ బ్రాహ్మణులకు కానీ లేదా ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా గుడి ఉంటే అక్కడ ఏదైనా పంతులు గారు ఉంటే ఆ యొక్క గుడి పూజారి గారు కానీ చేయండి. ఒకవేళ మీరు విదేశాల్లో ఉండేవారు అనుకోండి, అక్కడ గుళ్ళు పంతులు లేరనుకోండి, ఈ బియ్యంతో ఏదైనా ప్రసాదం తయారు చేసి అది ఎవరికైనా భక్తులకు పంచిపెట్టేసేయండి. లేదా పక్షులకు కానీ లేకపోతే ఏదైనా జంతువులకు కానీ పెట్టేసేయండి. అంటే మీరు వాడుకోకూడదు అనమాట. ఆ రకంగా చేయండి. అలాగే ఈ దీంతోపాటు ఎంతో కొంచెం దక్షిణ కూడా మీ బ్రాహ్మణులకు పంతులు గారికి ఇవ్వండి. ఇప్పటిదాకా మనకి విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం అమ్మవారి యొక్క పూజ చేసుకుంటున్నాం. అయితే ఈ పూజలో మొట్టమొదటి రోజు మాత్రం కలశ స్థాపన చేస్తాం. రెండో రోజు నుంచి కలశ పూజ అవసరం లేదు. కాబట్టి ముందుగా మనం మొట్టమొదటి రోజు పూజలో కలశ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం అమ్మవారి పూజ ప్రారంభం చేసుకుందాం. ఈసారి 2 అక్షతలు మళ్ళీ ఆడవారు ఎడమ పక్క వేసేయండి. మగవారు లేదా ఎవరికి సింగిల్గా చేసుకునే వాళ్ళు ఎవరికి వాడే ఎడమ పక్క ఇలా అక్షతలు వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి.
యజమాన్యస్య ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే. ఇక్కడ మేము ఇందాక చెప్పినట్టుగానే క్రోధినామ సంవత్సరం అని చెప్పాం. మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే శుక్లపక్షే ప్రతిపతిథౌ. ఇది మొట్టమొదటి రోజు కాబట్టి పాడ్యమి ప్రతిపతితో అని చెప్పాను. మీరు ఏ రోజు అయితే పూజ చేసుకున్నారో ఆ రోజు తిథి ఇక్కడ చెప్పుకోండి. ప్రతిపతిథౌ వాసరః వాసరస్తు గురువాసరే. ఇక్కడ నేను ఈరోజు పూజ చేసే రోజు వారం చెప్పాను. మీరు ఏ రోజు అయితే పూజ చేసుకున్నారో ఆ వారం పేరు చెప్పుకోండి. ఆదివారమా సోమవారమా మంగళవారం ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. ఇక్కడ నేను ఈ దంపతుల యొక్క గోత్రాల పేర్లు చెప్తున్నాను. మీరు మీ యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి. మీరు కూడా ఈ గోత్రాల పేర్లు మీ పిల్లల యొక్క గోత్రాల పేర్లు కూడా చెప్పుకోండి. కుటుంబంలో ఉండే వాళ్ళందరి గోత్రాల పేర్లు కూడా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్పినట్టుగా సంకల్పం చెప్పండి. నమస్కారం చేసుకుని మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం. అలాగే మీ మనసులో ఇంకా ఏమైనా కోరికలు ఉంటే కనుక ఆ కోరికలన్నీ కూడా తీరాలి అని ధర్మపరమైన కోరిక ఏమున్నా సరే ఆ కోరిక మనసులో తలుచుకోండి. సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాఖ్యే శుభకర్మణి చతుర్థ దివసే ప్రాతకాల పూజ ఆంకరిష్యే. ఈసారి మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయినా పల్లెలు వదిలిపెట్టండి. సింగిల్గా చేసుకున్నారు ఎవరికి వారు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని వదిలిపెట్టండి. ప్రాతకాల పూజ ఆంకరిష్యే. ఓం హిరణ్యవర్ణ హరణీం సువర్ణరజిత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదాం మమావాహ శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యే నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి. అలా వేసేసేయండి అమ్మవారి యొక్క పాదాల దగ్గర. మళ్ళా పుష్పం తీసుకోండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమన పగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామ స్వమృషానహం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యే నమో నమః. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఉద్దరంతో నీళ్ళు ఇలా తీసుకుని అమ్మవారి పాదాలు చూపించి అలా వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవే ముహప్పయే శ్రీర్మాదేవే చుషదాం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యే నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. కాంక్షోస్మిదాం హిరణ్య ప్రాకారామ ఆర్ద్రాంజ్వలంతేం తృప్తాం తర్పయంతేం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ పప్పయే శ్రియం. ఈసారి చేతులకు చూపించి వదిలిపెట్టండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గాపరాంబికాదేవ్యే నమో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం చంద్రాం మళ్ళీ తీసుకోండి, మొహాన్ని చూపించండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం తామృణే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యే నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఈసారి ఆవు పాలు చల్లండి. ఓం ఆప్యాయ పంచామృతాలు జరుగుతుండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దధిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినో అముఖాకరతు ప్రణ్ ఆయోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోష దేవావస్థవితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్తముతోషతి మధుమత్పార్థివకం రజః మధుద్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగు అస్తు సూర్యః
మాద్వీర్గావో భవంతునః స్వాదుప్పవస్వ దివ్యాయ జన్మనే స్వాదరేంద్రాయ సుహవే ఏతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగో అదాభ్యః. చాలు. ఈసారి మామూలు నీళ్ళు కూడా చల్లండి పుష్పంతో ముంచి. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసారదందు మాయాంతరాయాచ బాహ్యా లక్ష్మీ. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. సరే పుష్పం గంధంలో ముంచి అమ్మవారి దగ్గర వేసేయండి. గంధద్వారా అందరాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపయే శ్రియం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి ఆభరణ ధవలంకరణార్థం కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి అమ్మవారి పాదాల దగ్గర కుంకుమను పూజ చేస్తూ ఉండండి. ఓం కనకదుర్గాదేవి నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. లేదనుకోండి శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం దుర్గాయే నమః. ఓం శివాయే నమః. ఓం మహాలక్ష్మ్యే నమః. ఓం మహాగౌర్యే నమః. ఓం చండికాయే నమః. ఓం సర్వజ్ఞాయే నమః. ఓం సర్వలోకేశ్వరే నమః. ఓం సర్వకర్మఫలప్రదాయే నమః. ఓం సర్వతీర్థమయ్యే నమః. ఓం పుణ్యాయే నమః. ఓం దేవయోనయే నమః. ఓం అయోనిజాయే నమః. ఓం భూమిజాయే నమః. ఓం నిర్గుణాయే నమః. ఓం ఆధారశక్త్యే నమః. ఓం అనీశ్వర్యే నమః. ఓం నిర్గుణాయే నమః. ఓం నిరాకారాయే నమః. ఓం సర్వగర్వ విమర్ధిన్యే నమః. ఓం సర్వలోకప్రియాయే నమః. ఓం వాణ్యే నమః. ఓం సర్వవిద్యాధిదేవతాయే నమః. ఓం పార్వత్యే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం వశిన్యే నమః. ఓం వింధ్యవాసిన్యే నమః. ఓం తేజోవత్యే నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయే నమః. ఓం దేవతాయే నమః. ఓం అగ్నిరూపాయే నమః. ఓం సతేజసే నమః. ఓం వర్ణరూపిణ్యే నమః. ఓం గుణాశ్రయాయే నమః. ఓం గుణమధ్యాయే నమః. ఓం గుణత్రయవర్జితాయే నమః. ఓం కర్మజ్ఞానప్రదాయే నమః. ఓం కాంతాయే నమః. ఓం సర్వసంహారకారిణ్యే నమః. ఓం సర్వజ్ఞానాయే నమః. ఓం ధర్మనిష్టాయే నమః. ఓం సర్వకర్మ వివర్జితాయే నమః. ఓం కామాక్ష్యే నమః. ఓం కామసంహార్త్యే నమః. ఓం కామక్రోధ వివర్జితాయే నమః. ఓం శాంకర్యే నమః. ఓం శాంభవ్యే నమః. ఓం శాంతాయే నమః. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయే నమః. ఓం సుజయాయ నమః. ఓం జయాయే నమః. ఓం భూమిష్టాయే నమః. ఓం జాహ్నవ్యే నమః. ఓం జనపూజితాయే నమః. ఓం శాస్త్రాయే నమః. ఓం శాస్త్రమయ్యే నమః. ఓం నిత్యాయే నమః. ఓం శుభాయే నమః. ఓం చంద్రార్ధమస్తకాయే నమః. ఓం భారత్యే నమః. ఓం భ్రామర్త్యే నమః. ఓం కల్పాణ్యే నమః. ఓం కలార్యే నమః. ఓం కృష్ణపింగళాయ నమః. ఓం బ్రాహ్మ్యే నమః. ఓం నారాయణ్యే నమః. ఓం రౌద్ర్యే నమః. ఓం చంద్రామృత పరివృతాయే నమః. ఓం జ్యేష్ఠాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం జగత్పృష్ఠధికారిణ్యే నమః. ఓం బ్రహ్మకోటి సంస్థానాయ నమః. ఓం కామిన్యే నమః. ఓం కమలాయ నమః. ఓం కాత్యాయన్యే నమః. ఓం కాలాతీతాయ నమః. ఓం కలసంహారకారిణ్యే నమః. ఓం యోగనిష్టాయ నమః. ఓం యోగిగమ్యాయ నమః. ఓం యోగిధ్యేయాయ నమః. ఓం తపస్విన్యే నమః. ఓం జ్ఞానరూపాయ నమః. ఓం నిరాకారాయ నమః. ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః. ఓం భూతాత్మికాయ నమః. ఓం భూతమాత్రే నమః. ఓం భూతేష్యే నమః. ఓం భూతధారిణ్యే నమః. ఓం స్వధానాగరీత్యమంగతాయ నమః. ఓం షడాదానవర్జితాయ నమః. ఓం మోహితాయ నమః. ఓం అంశుభవాయ నమః. ఓం శుభ్రాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం మాత్రాయ నమః. ఓం నిరాలాసాయ నమః. ఓం నిగమ్నాయ నమః. ఓం నీలసంకాశాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నందిన్యే నమః. ఓం హరాయ నమః. ఓం పరాయ నమః. ఓం సర్వజ్ఞానప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం ఓం దుర్లభరూపిణ్యే నమః. ఓం సరస్వత్యే నమః. ఓం సర్వగతాయే నమః. ఓం సర్వాభీష్టప్రదాయ నమః. ఓం శ్రీ దుర్గాంబికాయే నమో నమః. ఓం భవస్య దేవస్య పత్నియే నమః. ఓం సర్వస్య దేవస్య పత్నియే నమః. ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః. ఓం పశుపతేర్దేవస్య పత్నియే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః. ఓం భీమస్య దేవస్య పత్నియే నమః. శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి దుర్గాపరాంబికాదేవ్యై నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. సరే మళ్ళా 2 అగరవత్తులు వెలిగించండి, చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేతవసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. దీపాన్ని నమస్కారం చేయండి.
ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఈసారి ఆ కొబ్బరి చెప్పులు, పళ్ళు ఏమైనా ఉంటే పళ్ళు, అలాగే బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్కము, అలాగే ఏదైనా నైవేద్యాలు మీద పిండి వంటలు ఏమైనా తయారు చేసుకుంటే ఆ పిండి వంటలు అన్నీ కూడా అమ్మవారు ఎదురుగుండా పెట్టుకుని ఈ యొక్క చెంబులో నీళ్ళతోటి ఆ యొక్క నైవేద్యాలన్నిటి మీద కూడా నీళ్లు చల్లండి. ఓం ప్రోక్ష్య పరిశిక్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. అవసరార్థం మధుర ఫలసహిత కాశ్మీర ఫలసహిత బహుబీజ ఫలసహిత కదలీ ఫలసహిత నారికేళ సహిత భద్రఫలాన్ని నివేదయామి. గుడోపహార నైవేద్యం సమర్పయామి. సకలాన్ని నివేదయామి. ఈసారి ఆ పుష్పంతో 5 సార్లు అలా అమ్మవారు చూపించండి. ఓం ప్రథమ రూపాయ నమః, ఓం ద్వితీయ రూపాయ నమః, ఓం తృతీయ రూపాయ నమః, ఓం చతుర్థ రూపాయ నమః, ఓం పంచమ రూపాయ నమః. ఈసారి మళ్ళా 3 సార్లు నేను అమ్మవారు చూపించి అలా వదిలిపెట్టండి. అమృతాపి ధర్మసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమని సమర్పయామి. చాలా అలా వదిలిపెట్టేసేయండి. ఈసారి తాంబూలం తీసుకోండి. ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. ఓం తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామని ఏం యస్యాం హిరణ్యం ప్రభో తంగావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరం వెలిగించండి, చూపించండి. ఓం సమ్రాజంజ విరాజంజాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రత్యయా ముఖ్యతయా మాసగుం సృజామసి సంతతశ్రీరస్తు సమస్తథన మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. ఒక నేల్చుకు జల్లండి. అలాగా నీరాజనానంతరం శుద్ధాజనం సమర్పయామి. ఇలా ఇచ్చేయండి. కళ్ళగత్తుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జై బోలో మాతా మహారాజ్ఞి జీ కనకదుర్గాంబా దేవతకు జై. తెజో నీరాజనం చక్షు శ్రీషిధారయ. ఈసారి ఓ పుష్పము చిల్లర పైసా పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షేర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశౌ పాశమపీతముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి అక్షతలు తీసుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవ త్రాహి మాన్ కృపయా దేవీ శరణాగతవత్సలే అన్యదా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. కుదిరితే కనుక మగవారు బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి, ఆడవారు ఒంగు నమస్కారం చేయండి. వీరు మామూలుగా ఒంగు నమస్కారం చేసేయండి. నమస్కారం చేసుకోండి. అవకాశం లేకపోతే ఒంగు నమస్కారం చేసేయండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చాలు, కూర్చోండి. సారిపేట మీద లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి పరమేశ్వరి అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహేణం క్రియాహేణం భక్తిహేణం జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గాపరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. కనకదుర్గాపరాంబికా దేవత ప్రసాదం మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి.
ఆడవారు పుష్పాలు తలలో పెట్టుకోండి. కనకదుర్గాపరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి లలాటం ధారయామి. ఇప్పటిదాకా కూడా మనకు పూజా విధానం అంతా పూర్తయింది. అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వందే పూజ పని చేయదు కాబట్టి, పూజారులకి దక్షిణ ఇవ్వకపోతే ఆ పూజా ఫలితం మీకు రాదు కాబట్టి మీరందరూ కూడా మాకు ఈ దక్షిణ ఇవ్వాలి అనుకుంటే సాధారణంగా అయితే స్వయం పాకం కూడా ఇవ్వాలి అని. అంచేత మీరు స్వయం పాకం కింద లేదా మా దక్షిణ కింద ఏదైనా మీరు మాకు డబ్బులు ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక, దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ స్కానర్ల ద్వారా మీరు స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు పంపించవచ్చు. లేదా మా ఫోన్పే నెంబర్ కానీ, మా గూగుల్ పే నెంబర్ కానీ, లేదా మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ మీకు తోచినటువంటి దక్షిణని మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ, అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా యొక్క పీఠంలో గోసేవకి, అలాగే అన్నదానం కార్యక్రమాలకి, అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం కాబట్టి తోచినటువంటి దక్షిణని మీరు విశేషంగా మాకు పంపించవచ్చును అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే అందరూ మీ ద్వారా పూజ చేసుకున్నట్లయితే ఆ ఫలితం కూడా మీకు వస్తుంది కాబట్టి, అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియోని చక్కగా అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని చేయండి అని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీకు ఇంకా ఏదైనా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అట్లతద్ది వ్రతం కానీ, దీపావళి అమావాస్య రోజు చేసుకునే పూజ కానీ, లేదా మనకి ధనత్రయోదశి చేసుకునే ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ కానీ, లేకపోతే సప్త శనివారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేకపోతే సంకటహర చతుర్థి వ్రతాలు కానీ, ఇలాంటివన్నీ కూడా మేము చక్కగా వీడియోలు తయారు చేసాము. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఆసక్తి ఉన్నటువంటి వారు మీ ఇంట్లో ఆ యొక్క వ్రతాలు పూజలు చేసుకోవాలన్నా కూడా మా కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉంటాయి, వీడియో లింకులు. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూజా విధానం వస్తుంది. చక్కగా ఆ వీడియోలు చూసి మీరు చక్కగా పూజా విధానం అంతా కూడా చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.